హాయ్ అండి. మా సమ్మర్ వెకేషన్స్ గురించి ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి సెకండ్ వ్లాగ్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము చండీగఢ్‌లో ల్యాండ్ అయ్యాము. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టాచ్యూస్ అనేవి పంజాబీ కల్చర్ అనేది ఎలా ఉంటుంది అనేది స్పష్టంగా స్టాచ్యూస్ తో చూయించారనమాట. అంతలోపే మా లగేజ్ వచ్చేసింది. పదండి లగేజ్ తీసుకొని మేము బయటకు వచ్చాము. మా కార్ అనేది రెడీగా ఉంది కాబట్టి పదండి వచ్చేసి కూర్చున్నాము. ఆ తర్వాత వచ్చేసి మాకు డిన్నర్ చేసేది ఉంది కాబట్టి డ్రైవర్ చెప్పామన్నమాట. ఈ చండీగఢ్ గురించి ఎక్కువ ఏంటి అసలే ఐడియా లేదు, ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి. అయితే ఎక్కడ బాగుంటుంది ఫుడ్ అంటే అతను వచ్చేసి ఈ దాబాకి తీసుకొచ్చాడు అనమాట. ఈ దాబాలో వచ్చేసి మేము ఆర్డర్ చేశాము. ఎందుకంటే ఫస్ట్ టైం నేను పంజాబ్ వెళ్ళడం, ఫస్ట్ టైం ఇలా ఫుడ్ ట్రై చేయడం. పంజాబ్ లో అయితే ఫుడ్ ఓకేనండి, పర్వాలేదు, బాగానే ఉంటుంది పంజాబ్ లో ఫుడ్ అనేది. ఆ తర్వాత మేము వచ్చేసి చికెన్, నాన్ ఇలా అనేవి ఆర్డర్ చేసాము. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ శాతం అయితే నాన్ వెజ్ తింటారు కాబట్టి. ఓకేనా. అయితే ఇది వచ్చేసి గార్లిక్ నాన్ అన్నమాట. రైస్ అనేవి అక్కడ ఇలా ఉంటాయి, కొద్దిగా దొడ్డుగా. ఆ తర్వాత వచ్చేసి మేము డిన్నర్ చేసేసి రూమ్ కి వచ్చేసాం. అయితే ఈ హోటల్లో మేము ఈ రోజు నైట్ అనేది రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ చేసి షిమ్లాకి వెళ్ళేది ఉందన్నమాట. షిమ్లాకి వెళ్తూ మధ్యలో అనేది మాకు ఒక టూరిస్ట్ ప్లేసెస్ అనేవి చూపిస్తా అన్నారు. అయితే నేను వచ్చేసి ఉప్మా, ఇడ్లీ అనేది తీసుకున్నాను లైట్ గా తిందామని. కానీ అదేం కుదరలేదు. ఆ తర్వాత ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ నా పొట్టలోకి వెళ్ళిపోయాయి అన్నమాట. ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు మధ్యలో ఎక్కువగా ఫుడ్ అయితే ఎక్కువగా ఏమి దొరకాయి కాబట్టి ఫుడ్ అనేది ఫుల్ గా తినేసి వెళ్ళాలి. ఓకేనా. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ లొకేషన్ బాగుంది కాబట్టి ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ అనేది షూట్ చేశాము. చూస్తున్నారు కదా. ఆ తర్వాత వచ్చేసి మేము బయలుదేరుతున్నాం అన్నమాట. ఎక్కడికి అంటే టూరిస్ట్ ప్లేస్ రోజ్ గార్డెన్ అలాంటివి చూపిస్తా అన్నారు. ఎందుకంటే ఇది మొత్తం ప్లానింగ్ అన్నమాట. ట్రావెలర్స్ అనేవి ఇలా ప్లాన్ చేస్తారన్నమాట. చండీగఢ్ లో టూరిస్ట్ ప్లేసెస్ ఏ ఉంటాయి, మనాలిలో ఎలాంటి టూరిస్ట్ ప్లేస్లు ఉంటాయి, షిమ్లాలో ఎలా ఉంటాయి, ఇవన్నీ ప్లానింగ్ తో వాళ్ళు తీసుకెళ్తారన్నమాట. అయితే ఇక్కడికి తీసుకొచ్చారు. రోజ్ గార్డెన్ అని చెప్పారు. కాకపోతే నేను తర్వాత గూగుల్లో సెర్చ్ చేస్తే ఇది రోజ్ గార్డెన్ లా అయితే అనిపించలేదు. ఈ టూరిస్ట్ ప్లేస్ అయితే నాకు ఎక్కువగా ఐడియా లేదు. కాకపోతే ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ వీడియోలో చూస్తే చాలా బాగుంది, రియల్ గా కూడా బాగుంది. కాకపోతే ఎండ అనేది ఎంత వేడిగా, ఎంత ఎండ అంటే ప్రాణం వెళ్ళిపోయింది అనుకోండి. కాకపోతే ఎంజాయ్ కూడా చేశాము ఎండలో కూడా. చూస్తున్నారు ఇక్కడ ట్రైన్ ఉండే, అయితే ట్రైన్ లో ఎక్కి కూర్చున్నాము. దీని టికెట్ వచ్చేసి 50 రూపీస్ అనుకుంటా పర్ హెడ్. ఓకేనా. ఇందులో కూడా నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఏ ప్లేస్లు ఉంటాయి అన్ని అయితే చాలా ఎంజాయ్గా చేశానండి. కాకపోతే బయటకు వెళ్ళినప్పుడు కొద్దిగా ఫుడ్ అనేది చూస్తూ తినాలి, లేకపోతే హెల్త్ ఖరాబ్ అవుతుంది అనమాట. మధ్యలో నాకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. పదండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్లేస్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నేను ఈ వెకేషన్ లో అయితే ఎక్కువ శాతం కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేశాను, కంఫర్టబుల్ డ్రెస్సెస్ యూజ్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కంఫర్టబుల్ ట్రాక్ అన్నమాట. నేను రీసెంట్ గా గో కలర్స్ లో తీసుకున్నానని చెప్పాను. షార్ట్స్ లో ఎక్కువగా వేస్తుంటాను నేను. అయితే ఈ టీ షర్ట్ కూడా రీసెంట్ గానే తీసుకున్నాను. చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉండేయండి. ఎండ వేడికి కూడా కొద్దిగా రిలాక్స్ గానే ఉన్నాం. జీన్స్ అలా వేసుకుంటే మాత్రం ప్రాణం వెళ్ళిపోతుండే అండి. ఓకేనా. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, మ్యాంగో ట్రీ దగ్గర వచ్చేసి మేము ఇలా ఫొటోస్ దిగాం. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము నేను మా పిల్లలు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఫిలిం షూటింగ్ జరుగుతాయి అనుకుంటా ఐ థింక్. ఇక్కడైతే ఈ లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ నుంచి చూస్తే వెనకాల ఎంత బాగా కనబడుతుందో. ఆ తర్వాత ఇదంతా చూసేసి ఎంచక్కా తిరిగి వచ్చేసాం అనమాట. అయితే బయట ఇక్కడ ఈ స్టాల్స్ ఉన్నాయి. ఈ స్టాల్స్ లో చూస్తున్నారు కదా, పిచ్చుగుళ్ళు ఎంత బ్యూటిఫుల్ గా కనబడతాయి. ఐ థింక్ పిచ్చుగుళ్ళే అంటారు అనుకుంటా. ఓకేనా. ఆ తర్వాత వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఉండే. కాకపోతే నాకు అంతగా ఎందుకో వావ్ అనిపించలేదు కాబట్టి నేను పర్చేజ్ చేయలేదు. అయితే నేను వచ్చేసి ఇక్కడ పైనాపిల్ జ్యూస్ తాగుతున్నాను, నేను మా ఆయన కలిసి. పిల్లలు వచ్చేసి ఐస్ క్రీమ్ తిన్నారు. ఆ తర్వాత మేము బయలుదేరామండి. ఎక్కడికి అంటే మేము షిమ్లా వెళ్తున్నాము. ఇప్పుడు మేము చండీగఢ్ నుండి షిమ్లాకు వచ్చేసి ఇదే కార్లో బయలుదేరామన్నమాట. ఇదే కార్లో షిమ్లా, అక్కడ నుంచి కుల్లు, మనాలి ఇవన్నీ కూడా మేము కార్లోనే వెళ్ళామన్నమాట. ఎక్కువ శాతం వచ్చేసి రోడ్ ట్రిప్ ఎక్కువగా ఉండేలా సెలెక్ట్ చేసుకున్నాం మేము. పదండి. ఇప్పుడు వచ్చేసి మేము వెళ్తుండగా మధ్యలో వచ్చేసి ఒక యూట్యూబర్ వెళ్తుండగా నేను ఒక వీడియో అనేది షూట్ చేశాను. BNK వ్లాగ్స్ అన్నమాట అతని యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి. అతన్ని హాయ్ హలో అని పలకరించాము. ఆ తర్వాత అతని ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేశాము. కానీ అతనికి మేము చెప్పలేదు నేను కూడా ఒక యూట్యూబర్ అని. ఆ తర్వాత వచ్చేసి మేము బయలుదేరాము. మధ్యలో వచ్చేసి లంచ్ చేయడానికి ఇక్కడ ఒక దాబాలో ఆగామండి.
ఓకేనా. ఇక్కడ డాబా అంటే రెస్టారెంట్ టైప్ లో కూడా ఉంది, ఇది కాస్త పెద్దగానే ఉంది. అయితే నేను వచ్చేసి బికానియర్స్ వాళ్ళది ఏమంటారు వెజ్ ఫుడ్ అనేది ఆర్డర్ చేశాను. మా ఆయన వచ్చేసి కాస్త నాన్ వెజ్ అలా ఆర్డర్ చేసుకున్నారు, ఎవరికి ఏది నచ్చితే అది ఆర్డర్ చేసుకున్నారు. నేను మాత్రం వెజ్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట, ఎందుకంటే నేను నాన్ వెజ్ తినాలనుకోవట్లేదు. అయితే వెజ్ ఆర్డర్ చేశాను, కానీ అస్సలు అంటే అస్సలు టేస్ట్ లేదండి. నిజం చెప్పాలంటే ఫుడ్ చూడ్డానికి అందంగా ఉంది, కాకపోతే టేస్ట్ అయితే మీరు షిమ్లాలో ఎక్కడ మీకు టేస్ట్ అనేది దొరకదు అనుకుంటా నేనైతే. మనం వచ్చేసి ముఖ్యంగా హైదరాబాదీస్ కు ఎక్కడైతే ఫుడ్ అయితే నచ్చదు, అయినా కూడా ఇక్కడైతే నాకు అంతగా నచ్చలేదండి ఫుడ్ అనేది. ఓకేనా. ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. పదండి. ఆ తర్వాత వచ్చేసి మేము లంచ్ చేసిన తర్వాత ఇక్కడ లొకేషన్ బాగుంది కాబట్టి అలాగే ఫొటోస్ వగైరా తీసుకున్నాం అనమాట. తీసుకొని ఆ తర్వాత మేము వచ్చేసి షిమ్లా కోసం బయలుదేరుతున్నాము. మేము షిమ్లాకి వచ్చేంత వరకు ఇలా ఈవినింగ్ అయిపోయింది అనమాట, 6 అలా. మేము షిమ్లాకి వచ్చిన తర్వాత ఏం చేశాము, ఆ తర్వాత మేము ఏం చూడడానికి వెళ్ళాము, షిమ్లాలో మేము ఏమేం చూసాము అనేది మొత్తం క్లియర్ గా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. మేము షిమ్లాలో వచ్చేసి ఎలైజం అనే హోటల్ బుక్ చేయించుకున్నాం. ఈ హోటల్ అయితే నాకు చాలా చాలా నచ్చిందండి. నేను పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేసాం. అవన్నీ తర్వాత నేను చూపిస్తాను, షార్ట్స్ లో వేస్తాను, లేకపోతే లెందీ వ్లాగ్ లో వేస్తాను. మేము షిమ్లాలో ఏమేమి చూశాను అనేది నెక్స్ట్ వీడియో షిమ్లా కుల్లు అనేది మొత్తం కలిపి ఒక వీడియో అనేది షూట్ చేస్తాను. అక్కడ ఏ ప్లేస్లు అనేవి బాగున్నాయి, ఆ తర్వాత నేను కొద్దిగా ట్రబుల్స్ అనేవి ఏమేమి వచ్చాయో అది కూడా చెప్తాను.